ఇప్పుడు ఇరాన్ ఏదైతే ఇజ్రాయెల్ వార్ జరుగుతుందో దానికి సంబంధించి ఇక్కడ మన లోకల్లో కూడా అనేక నిరసనలు రోడ్డుపైకి వచ్చి చేస్తున్నారు కాబట్టి ఇటు ముస్లిం నేతలు దానిపైన అసలు నిరసనలు అక్కడ యుద్ధం జరగడం బాధాకరం. ఒకవేళ ఖమేని గారు చనిపోవడం బాధాకరం, ఉక్రెయిన్లో సైనికులు చనిపోవడం బాధాకరం, రష్యాలో అవి మిగతా దేశాలు. కానీ మీకు చెప్తున్నా, ఇక్కడ సైనికులు చనిపోయినప్పుడు ఎందుకు ధర్నాలు చేయలేదు మీరు అని అడుగుతున్నా. ఇలా పాల్గామ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పుల్యాం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడ సైనికులు మీరు ఆ సైనికుల ధైర్యంతో ఇక్కడ అంటున్నారు. మెహదీపట్నంలో కావచ్చు, ఓల్డ్ సిటీలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కావచ్చు. మీరు ఒకటి ఫస్ట్ దేశాన్ని ప్రేమించడం నేర్చుకోండి. ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి, ఈ దేశం నీరు, ఈ దేశం శ్వాస పీల్చుకుంటూ పరాయి దేశంకు మీరు సపోర్ట్ కొట్టడం మానేయండి. ఒకవేళ అది ఉన్నది, ఆ సమస్య ఎక్కడ ఉన్నది? ప్రపంచంలో 230 దేశాలు మనకు పరాయి దేశాలే. కాబట్టి మన దేశంలో మీ గురించి త్యాగాలు చేసిన గురించి ర్యాలీలు రావు, జెండాలు లేవై, ఫోటోలు రావు. ఇదంతా దేశ విద్రోహ చర్యల కింద భావించాలా. ఒకవేళ చావులు అయితే అది బాధాకరం. అది ఏదైనా సరే భారత్ శాంతిని కోరుకుంటుంది. ఇది శాంతి కాముక దేశం. భారత ప్రధాని కూడా తనకున్న స్థాయిలో ఆ చర్చలు సాగిస్తున్నారు. త్వరలోనే ఆ యుద్ధం ముగాలని కోరుకుందాం.